చూడరా నీ వైఫ్ ఎంత బ్లాక్ ఉంది, అసలు ఏంద్ర అట్లా ఉంది, అంత లావుగా ఉంది, ఏంద్ర ఆ మనిషి నారా అని చెప్పి కామెంట్ చేశారు సార్. లావుగా ఉన్న వాళ్ళని చేయొచ్చు కానీ వాళ్ళు పక్కన పెట్టి నీ వైఫ్ లో చూపెట్టడానికి నీకు సిగ్గు, అంతే కదా? అవును సార్. వాళ్ళతో పిల్లలు కూడా కనొచ్చు. నీ భార్య సంగతి ఏంటి? అమ్మాయి వద్దు సార్. అట్లా కుదరదు సార్, నేను ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు వెళ్తాను సార్, అతను నాకే కావాలి సార్. 4 years పాటు మ్యారేజ్ చేసుకుని 25 లక్షలు దొబ్బేసి ఒక పిల్లోడిని కనేసి నల్లగా ఉందని చెప్పి రోడ్డు మీద వదులుతావా? ప్రతి ఒక్క నా ఫింగర్స్, నా ఐస్, నా నోస్, నా బాడీ, బ్యాక్, ఫ్రంట్, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్. నువ్వు ఏడవలసినటువంటి అవసరం లేదమ్మా, ఏడిపించవలసినటువంటి సమయం వచ్చింది. ఏదో ఇక మాటలు వినిపిస్తున్నాయి అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు అతని మాటలు వినిపించడం అంటే ఎలా వినిపిస్తాయి? ఐదర్ ఫోన్లోనే వినిపిస్తాయి, గాలిలోంచన్నా వస్తాయి, గోడలోంచన్నా వస్తాయి. ఎలా వస్తాయి మాటలు మీకు? కదా వీళ్ళందరూ 25 సంవత్సరాలు బట్టి అదే హోటల్లో పనిచేస్తున్నారా? మొన్న కాదు, ఇవాళ కూడా పోయినా నేను సార్ కంప్లైంట్. అక్కడే ఉన్నారా? ఉన్నా సార్. ఏది 25 సంవత్సరాలు బట్టి? ఉన్నా సార్. ఏం చేస్తూ ఉంటారమ్మా? బట్టలు ఉతుకుతారా? ఏం చేస్తారు? వాళ్ళు ఆఫీసర్లు సార్. అక్కడ ఆఫీసర్లే. ఫోన్ ఏంటి, అందులో బూత్ బొమ్మలు ఏంటి? ఆ ఫోన్ చూపియండి ఆ మేడం గారిని. నార్మల్ జనరల్ కొలీగ్స్ ఉంటారు కదా. అలా కదయ్యా, బూత్ బొమ్మలు ఎందుకయ్యా? ఒక భర్త అనేటటువంటి వాడు ఇంట్లో 2 పిల్లల్ని పెట్టుకుని నెల 15 రోజుల పాటు లేకుండా వెళ్ళిపోతుంటే కనుక నువ్వు ఎవరిని అలర్ట్ చేయలేదా? మీ పేరెంట్స్, అమ్మ ఎక్కడ పోతున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు. దగ్గర ఎన్ని వాయిసెస్ విన్నావు? 20-30 లాగా. 20-30 మెంబర్సా? మగజాతిని అంతా కూడా లేపేస్తావా మీ మొగుడు చేసిన తప్పు గురించి? మా కుటుంబాల్లో ఎందుకు అనవసరం? అది ఆ కుటుంబ సభ్యులకి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అంటే కనుక ఒక మగాడితో నీకు పెళ్లికి ముందు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఏం లెక్క చెప్తున్నాను ఈరోజు? ఇవన్నీ ఏంటంటేనమ్మా, ఒక ఆలోచన ఉండాలమ్మా, ఒక ఆడపిల్లకు ఒక ఆలోచన, ఒక భయం ఉండాలి. అందులో ఇంతకుముందు దెబ్బతిన్న దానివి, ఒక 2 పోలీస్ కేసులు ఇరుక్కున్న దానివి, ఒక ఏదో వల్ల బాధపడుతున్న దానివి, ఇప్పటికీ వాడితో విడాకులు తీసుకునే దానివి, వేరే మగాడిని నమ్మి వాడితో మాట ప్రయాణం మొదలుపెట్టి ముందే ప్రెగ్నెంట్ అవటం అవసరమా? గుడ్డు ముందా పెట్ట ముందా అన్నట్టుంది. ఇప్పుడు అతను తాగటం వల్ల ఈవిడ హింస పెట్టిందా, లేదంటే ఈవిడ హింస పెట్టడం వల్ల అతను తాగుతున్నాడా? ఆవిడ ఇక్కడ కొన్ని చెప్పలేనటువంటి అంశాలు చెప్పలేకపోతున్నారు. అది ఏంటి అనేటటువంటిది ఊహించుకోగలిగేటటువంటి కెపాసిటీ, అనుభవం మాకుంది. కాబట్టి ఇదే నిర్ణయం మీద నిలబడి దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా మేము ఇస్తాం. ఆవిడకు కూడా లోపల ఒక కోరిక ఏంటంటే, పిల్లలు పెద్ద అయిపోతున్నారు కదా, బాబు సెటిల్ అయ్యాక విడాకులు తీసుకో సునీత అని ఆవిడ అంతరాత్మ చెప్తూ ఉంటుంది. లేదంటే ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగితే కనుక ఆడపిల్లకి పెళ్లి చేసేస్తే కనుక ఒక ఇంటిది అవుతుంది కదా. ఈ విధమైనటువంటి ఆలోచన వల్ల ఏంటంటే, ఆవిడ ఈరోజు విడిపోవాలి అని అనుకున్నా కూడా దాన్ని సమర్థించేటటువంటి ఒక సైన్యం కావాలి. అమ్మ కానీ నాన్న కానీ మాలాంటి పెద్దవాళ్ళు కానీ. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, అతని లెక్క ప్రకారం నువ్వు ఆ తాగుడిని ఇలా వాసన చూసినా కూడా నువ్వు తాగుబోతురాలు అనేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి మీ ఇద్దరు కలిసి కాపురం చేయాలి, జీవితంలో ఇంక సమస్య ఉండకూడదు అంటే కనుక నీ ఫిట్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తా. ఓపెన్ హార్టెడ్గా వచ్చారు, నేను ఓపెన్ హార్టెడ్గా చెప్తాను సార్. ప్రాణాలు తీసుకోవటం అనేది పరిష్కారం కాదు అనేది ఈ పాటికి అర్థమైంది కదా. ఎందుకంటే మీకు నచ్చనటువంటి పరిస్థితుల్లో, మీకు నచ్చేటటువంటి విధంగా మాట్లాడినటువంటి సందర్భాల్లో మీరు ప్రతిసారి ఈ స్టెప్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మీకు సహాయపడాలనేటటువంటి పూర్తిగా నిస్వార్థంగా మంచి ఉద్దేశంతో మీకు హెల్ప్ చేయాలనేటటువంటి ఉద్దేశం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి ఉంది. నో డౌట్. ప్రపంచంలో అతి పెద్ద వ్యాధి అంటూ ఏదన్నా ఉంది అంటే కనుక, నేను క్యాన్సర్ కంటే పెద్ద వ్యాధి ఏదన్నా ఉంది అంటే కనుక అది నేను ఒంటరితనం అనుకుంటున్నాను. ఇప్పటికైనా ఒక సైకియాట్రిస్ట్ని, ఒక డాక్టర్ని, ఒక సైన్స్ని నమ్మండి. 15 నుంచి 20 రోజుల్లో మళ్ళీ ఇదే ఎపిసోడ్, ఇదే పద్ధతిలో మళ్ళీ మనం కూర్చుందాం. ఇదే మాట మీరు మాట్లాడతారేమో చూద్దాం. ఛాలెంజ్.